ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అంటూ అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ అట్లాగే లోక్పాల్ బిల్లు తేవాలంటూ ఎవరైతే సుదీర్ఘమైనటువంటి వయసు పరంగా కూడా పెద్ద ఆయన వచ్చి ఉద్యమం చేయడం, ఆ ఉద్యమాన్ని కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేజ్రీవాల్ ఆ తర్వాతన ముఖ్యమంత్రి అయ్యారు ఢిల్లీకి. ఇప్పుడు ఆయనే కరప్షన్లో చిక్కుకున్నారు. ఆనాడు రాజకీయంగా దాన్ని అడ్డు పెట్టుకుని ప్రయోజనం తను పొందితే, ఇవాళ మనం కరెక్ట్గా కేజ్రీవాల్ కరప్షను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, ఆయన మంత్రులందరూ కూడా జైల్లో ఉన్నారు. ఇది మనం బేస్ చేసుకుని అదిగో కేజ్రీవాల్దంతా నాటకం అని చెప్పి గెలవాల్సిన టైంలో మనం వెళ్ళిపోయి ఆప్తో పొత్తేంటి అంటూ నిలదీస్తూ పీసీసీ చీఫ్ రాజీనామా చేసినటువంటి అంశం కీలకమైంది. ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాల ఐఎన్డీఏ కూటమికి మరో తలనొప్పి మొదలైంది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ శనివారం రాజీనామా చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ కాంగ్రెస్ శాఖ వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ రాష్ట్ర నేతలకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఆప్తో కలిపి కూటమిని సమర్థించాల్సి వచ్చిందని, ఇప్పుడు తన రాజీనామాకు అది కూడా ఒక కారణమని అరవిందర్ చెప్పుకొచ్చారు. గతంలోనే ఇదే ఆప్ కాంగ్రెస్పై నిరాధార అవినీతి తప్పుడు ఆరోపణ బురజల్లింది. ఆప్ మంత్రివర్గంలో సగం మంది మంత్రులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ బేషరతు మద్దతు పలుకుతూ కేజ్రీవాల్ అరెస్ట్ వేళ ఆయన ఇంటికి కూడా వెళ్ళొచ్చా? నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్నయ్య కుమార్ మన పార్టీని కాదని కేజ్రీవాల్ పొగడ్తల్లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. ఇది పార్టీ నేతలకే కాదు కార్యకర్తలకు కూడా నచ్చట్లేదు. పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు ఆప్ హయాంలో అధ్వానంగా తయారై డీపీసీసీ చీఫ్గా నేను తీసుకునే నిర్ణయాలు, నియామకాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బుట్ట దాఖలు చేశారు. 150కి పైగా బ్లాక్లను ఇప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్ కూడా లేడు. పార్టీ కార్యకర్తల ప్రయోజనాలు కూడా కాపాడలేను నేను, ఈ పదవిలో కొనసాగడంలో అర్థం లేదంటూ లవ్లీ చెప్పుకొచ్చారు.